ఇక ప్రధాని మోదీ మాట్లాడాలి అంటారు. మోదీ మాట్లాడడం స్టార్ట్ చేశారు అంటే బ్యాండ్ బాజా భారత్ మొదలైంద్ర బాబు మాకు అని చెప్పేసి ఏదో ఒక సాకు చూపించి సభ నుంచి వాకౌట్ చేస్తారు. అస్సలు వెనక్కి తిరిగి చూడరు. అయితే కాలేజీలో బంక్ కొట్టిన విద్యార్థుల్లాగా పారిపోతారు బ్యాగులు వేసుకొని. అట్లా పార్లమెంట్లో సిచ్యువేషన్స్ నాకు కనిపించాయి. సో మోదీ మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోయినటువంటి విపక్ష నేతలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అసత్యాలు ప్రచారం చేసే వారికి నిజం వినే శక్తి లేదని ఈ సందర్భంగా మోదీ వారిని ఎద్దేవా చేయడం జరిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. అయితే ప్రధాని ప్రసంగం సందర్భంగా జోక్యం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇప్పుడు వాళ్ళు ఉర్రాల్సినంత ఊరారు. 2-3 గంటలు ఒక్కొక్క నేత, ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కరే 2 గంటలు మాట్లాడారు, వీళ్ళు విన్నారు. 1-2 చోట్ల ఇంటరప్షన్స్ అంతే. ఇప్పుడు మోదీ మాట్లాడుతూ ఉంటే ఇక చొరబాటు చేసేసుకోవాలి, అడ్డేయాలి, ఏదో కొట్టేయాలి అనేట్లుగా బిహేవ్ చేస్తే ఎలా చెప్పండి? దానికని చెప్పి ఆ సాకు చూపించి జగదీప్ ధన్కర్ గారు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం చూస్తోంది, అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజం వినే శక్తి లేదు, సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని వారు ప్రశ్నలకు సమాధానాలు కూడా వినలేరు అని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీపై కూడా మోదీ విమర్శలు చేశారు. దీంతో వాళ్ళు వాకౌట్ చేశారు. మా అమ్మగారి మీద విమర్శలు చేస్తావా? ఎంత పోనీ నువ్వు ఎంత 2-3 సార్లు ప్రధానమంత్రి అయిపోయినంత మాత్రాన సోనియమ్మ ఎవరు అనేటట్లుగా వాళ్ళు వెళ్ళిపోయారేమో మరి. సో వీళ్ళు ఆటో పైలట్, రిమోట్ పైలట్ మోడ్లో ప్రభుత్వాన్ని నడిపేందుకు అలవాటు పడ్డారు. పనిచేయడంపై నమ్మకం లేదు, కేవలం ఎలా వేచి ఉండాలో మాత్రమే తెలుసు, రైట్ టైం చూసి పారిపోవడం తెలుసు అని చెప్పేసి మోదీ వారిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఇక ఖర్గే సహా విపక్షాలు ఏం చేశాయంటే ప్రధాని ప్రసంగంలో మేము ఇంటరప్ట్ అవుతాం, ఆయన మాట్లాడిన ప్రతిసారి మేము ఏదో దానికి అడ్డుపుల్ల వేస్తామని అంటే దానికి ధన్కర్ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకరు పూర్తిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు అపోనెంట్స్ వైపు మాట్లాడాలి. అలా కాకుండా వీళ్ళు మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. నెక్స్ట్